లేడీస్ అందరికీ కూడా బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ బీడ్స్ అంటే. వీళ్ళ ఎంతమంది నా కపుల్ షాట్స్ చూస్తున్నారండి? మీకు నచ్చుతున్నాయా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రీవియస్ గా నేను చేసిన బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఈ రోజు నేను మీ అందరితో నా గోల్డ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ షేర్ చేసుకోబోతున్నాను. వీటన్నిటి వెనకాల ఒక చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయండి. 99% లేడీస్ అందరికీ కూడా బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ బీట్స్ అంటే. చిన్నప్పటి నుంచి మా మదర్ ని చూస్తూ ఉంటాను కదా, అదొక ఫ్యాంటసీ బ్లాక్ బీట్స్ అంటే. రాదన్ అంటే తాడు, ఏంటంటే బ్లాక్ బీట్స్ అనేది ఒక ఫ్యాషన్, అదొక కైండ్ ఆఫ్ బాగా ఇష్టం అని చెప్పచ్చేమో. ఇది నా ఫస్ట్ బ్లాక్ బీట్స్ చైన్. ఇది ఆల్మోస్ట్ 17 to 18 years బ్యాక్ మోడల్. అప్పట్లో నల్ల పూసలు గోల్డ్ రెండు ఎక్కువగా పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా ఇంత హెవీగా చేపించుకోవట్లేదు, అందరూ షార్ట్ అండ్ సింపుల్ గా చేయించుకుంటున్నారు. ఆ బ్లాక్ బీట్స్ అండ్ చైన్ రెండు కూడా మనకి ఎక్కువగా కనపడేవి చూసినప్పుడు. అటు ట్రెడిషనల్ గాను ఇటు ఫ్యాన్సీ శారీస్ మీదకి రెండిటికి బాగా యూజ్ అయ్యేది. అంటే పెళ్ళైనప్పుడు ఫస్ట్ అత్తగారు పెడతారు కాబట్టి అది మనం అలానే ఉంచేసుకుంటాం కదా. అండ్ ఈ కమ్మల్ని వాటితో పేరప్ చేసుకునేదాన్ని. ఇలాంటి కమ్మలే ఇలా బ్లాక్ స్టోన్స్ తో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ బుట్ట కింద బుట్ట అనే కమ్మలు నా దగ్గర గ్రీన్ కలర్ స్టోన్స్ లో కూడా ఉండేవి. అంటే అందరికి మనలో చాలా మందికి బుట్టలు అంటే చాలా ఇష్టం కదా. అండ్ ఇవి హెవీగా కూడా ఉండవు, మన చెవికి పెట్టుకున్నప్పుడు మీడియం సైజ్ లో డీసెంట్ గా ఉంటాయి. ఇది నా సెకండ్ బ్లాక్ బీట్స్ చైన్. ఇది అప్పట్లో నార్త్ వాళ్ళ సీరియల్స్ లో చాలా ఎక్కువ ఇలాంటి బ్లాక్ బీట్స్ చూస్తూ ఉండేదాన్ని, బాగా నచ్చేది. ఒక రోజు ఇంటి దగ్గరలో తనిష్క్ వాళ్ళు షోరూమ్ ఓపెన్ చేశారు అంటే చూద్దాము అని వెళ్ళాను. అక్కడ ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. అది కొంచెం లైట్ వెయిట్ గా కూడా ఉంది అన్ని డిజైన్స్ లోను. ఆ పెండెంట్ చాలా లైట్ వెయిట్ లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ బ్లాక్ బీట్స్ రెండు బాగా కనపడుతున్నాయి శారీ మీద పేర్ చేసుకున్నప్పుడు. బట్ ఇది కంపారిటివ్లీ మనం ఇలా శారీస్ మీద వేసుకున్నప్పుడు బ్లాక్ బీట్స్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. సేమ్ టైం ప్లెయిన్ శారీస్, ఎనీ సింపుల్ పార్టీ వేర్ శారీస్ మీదకైతే బాగా లుక్ వచ్చింది. అంటే డైమండ్ ఫినిష్ ఉన్నట్టు ఉంది కదా. నాకు ఏదైనా నచ్చితే కంటిన్యూస్ గా అది రిపీటెడ్ గా వేసుకుంటూ ఉంటాను. ఇది ఆల్మోస్ట్ 2 to 3 years పాటు కంటిన్యూస్ గా అన్ని పార్టీస్ కి ఇదే రిపీట్ చేశాను. ఇది నా ఫస్ట్ షార్ట్ బ్లాక్ బీట్స్ చైన్. నా ప్రీవియస్ తనిష్క్ లో తీసుకున్న చైన్ తర్వాత నేను ఎక్కువ యూస్ చేసిన చైన్ ఇదే. జీన్స్ టీషర్ట్, షార్ట్ కుర్తీస్, సింపుల్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీడే యూస్ కి అయితే ఎక్సలెంట్ వన్ అని చెప్పొచ్చు. ఇది తీసుకున్నప్పుడు చాలా డెలికేట్ గా ఉంది, మెయింటైన్ చేయగలనా లేదా అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇది తీసుకొని 10 years అవుతుంది కానీ స్టిల్ స్ట్రాంగ్ గా. అప్పుడు అనిపించింది ఓకే చేతాళం బాగుంది అని. ఇది నేను విజయవాడలో స్వర్ణశ్రీలో తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాక్ బీట్స్ వేసుకొని చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, నిజంగానే ఇది ఇంత యూనిక్ గా డిఫరెంట్ గా ఉందా అని అనిపించింది. స్టిల్ ఇప్పుడైనా ఎవరైనా ఫస్ట్ నన్ను మీట్ అయ్యే వాళ్ళు, ఈ బ్లాక్ బీట్స్ చైన్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అడుగుతారు, ఇది ఎక్కడ తీసుకున్నావు, మోడల్ చాలా బాగుంది అని. ఇందులో ప్లాటినం ఫినిష్ కూడా వచ్చింది ఆ బీట్స్ అండ్ ఉన్న స్క్వేర్ బాల్ కి. సో దానివల్ల ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ బ్లాక్ బీట్స్ కూడా చాలా షైన్ ఉంటాయి. బ్లాక్ బీట్స్, రెగ్యులర్ బ్లాక్ బీట్స్ కొంచెం బ్లాకిష్ గా కొంచెం గుడ్డిగా అనిపిస్తాయి కదా. ఇవి బ్లాక్ డైమండ్స్ కాదు, అప్పట్లో బ్లాక్ డైమండ్స్ వచ్చినట్టు కూడా లేవు. బట్ ఇది చాలా షైన్ ఉంటాయి ఈ బ్లాక్ బీట్స్ కూడా. నెక్స్ట్ చూపించబోయే ఈ బ్లాక్ బీట్స్ చైన్ తో నాకు 27 years ఆఫ్ రిలేషన్ ఉంది. ఈ పెండెంట్ మా మదర్ది. తను ఆల్మోస్ట్ తీసుకుని చాలా రోజులే వేసుకున్నారు. బట్ దానికి వచ్చిన నల్ల పూసలు సైడ్ ఒక చోట విరిగిపోవడం వల్ల తను ఆ నల్ల పూసల్ని ఎక్స్చేంజ్ చేసేసారు. బట్ ఆ లాకెట్ చాలా బాగుంది, హెవీగా ఉంది. సో తను ఎక్స్చేంజ్ చేయకుండా దాన్ని అలానే దాచిపెట్టారు. నాకు మ్యారేజ్ అయ్యాక నేను ఒకరోజు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ చైన్ బాగా నచ్చింది, బట్ దానికి వచ్చిన పెండెంట్ నచ్చలేదు. సో మా మదర్ అన్నారు, ఈ పెండెంట్ దీనికి అటాచ్ చేపించి చూద్దాము, బాగుంటే చైన్ తీసుకోవచ్చు కదా అని అన్నారు. సో ఈ పెండెంట్ దీనికి అటాచ్ చేయగానే చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది. సో ఇది నేను తీసేసుకున్నాను. ఈ చైన్ లో 4 different కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ప్లాటినం ఫినిష్ బాల్, నల్ల పూసలు, అండ్ పొడవుగా గొట్టాలు అంటాం కదా గోల్డ్వి అలాంటివి. అండ్ ఆ నల్ల పూసలకు అటు ఇటు గోల్డ్ క్యాప్స్ రావడం వల్ల, అండ్ ఈ పెండెంట్ లో కూడా వైట్ స్టోన్స్ అండ్ బ్లాక్ స్టోన్స్ రెండు ఉండడం వల్ల చాలా బాగా లుక్ వస్తుంది.
ఇది బోత్ ట్రెడిషనల్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సెమీ పార్టీ వేర్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనకి ఒక్క నల్లపూసల గొలుసు చాలు, చాలా మంచి లుక్ వస్తుంది. బ్లాక్ బీట్స్ చైన్ అయితే మా ఫ్రెండ్ది. ఇది తను చూపించినప్పుడు నాకు ఆ బ్లాక్ బీట్స్ చాలా బాగా నచ్చాయి. నేను దానికే అట్రాక్ట్ అయ్యాను. సో మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది చూపిద్దాము అని చెప్పి తన దగ్గర తీసుకున్నాను. ఈ బ్లాక్ బీట్స్ మీడియం సైజ్ లో ఉన్నాయి. చిన్నగా లేవు, అలా అని పెద్దగా లేవు. మీడియం సైజ్ బ్లాక్ బీట్స్ బాగా షైనింగ్ ఉన్నాయి. అంటే ఆ షైనింగ్ ఆ బ్లాక్ బీట్స్ కి ఉండడం వల్ల పెట్టుకున్నప్పుడు బాగా షైన్ గా అనిపించి మెరుస్తుంది. ఎప్పుడైనా బ్లాక్ బీట్స్ షైనింగ్ గా ఉంటే ఆ లుక్కే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే సింపుల్ పార్టీస్ కి వెళ్ళినప్పుడు ఆ లైటింగ్ బ్లాక్ బీట్స్ మీద పడుతూ చాలా ఎలివేట్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఆ లాకెట్ కూడా ప్యూర్ గా వైట్ స్టోన్స్ తో రావడం వల్ల చాలా బాగుంది. బ్లాక్ బీట్స్ చైన్ ప్రైస్ కూడా మా ఫ్రెండ్ 35,000 అని చెప్పింది. అంటే మోర్ ఆర్ లెస్ 35,000 అనే చెప్పింది. అండ్ ఇది తను చెన్నై శర్వనాలో తీసుకుంది. లెంత్ కూడా షార్ట్ కాదు, లాంగ్ కాదు, మీడియం లా ఉంది. నెక్స్ట్ చూపించబోయే ఈ 2 బ్లాక్ బీడ్స్ కూడాను సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటాయి. ఇవి రెండు కూడా 5 to 6 గ్రామ్స్ బిలోనే ఉన్నాయి. ఇవి రెండు ఫ్రెండ్ విజయవాడలో డిజైన్ చేపించింది. తను ఫస్ట్ ఈ లెవెండర్ బీడ్స్ ది డిజైన్ చేయించుకుంది. నాకు అది నచ్చాక ఇంకేమైనా మోడల్స్ ఉంటాయా అంటే ఇలా పర్ల్స్ తో డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అంటే సరే అలా అయితే అని చెప్పి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఈ పర్ల్ కి పైన వైట్ క్యాప్ వచ్చింది అండ్ కింద ఒక గోల్డ్ డాట్ లాగా ఉంది. అంటే కూడా బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ రెండు బాగా సేమ్ గా కనపడుతుంది. అంటే ఉట్టి బ్లాకిష్ గా బ్లాక్ బీడ్స్ ఉన్నప్పుడు ఒకలా కనపడుతుంది కదా, అండ్ గోల్డ్ ఉన్నప్పుడు ఇంకొకలా కనపడుతుంది. ఇది రెండు బ్యాలెన్స్ అయ్యి బాగా చక్కగా కనపడుతుంది. ఈ బ్లాక్ బీడ్స్ సాఫ్ట్ సిల్క్ శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. లెవెండర్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్ వచ్చింది కదా, ఇది ఫ్రెండ్ కస్టమైజ్ చేయించుకుంది. అది చూసాకనే నేను ఈ సౌత్ సీ పర్ల్స్ కి కస్టమైజ్ చేయించుకున్నాను. ఇప్పుడు ఏ స్టోర్ లోనైనా మనం పిక్స్ తీసుకెళ్లి ఇలాంటివే కావాలి అంటే మనకి చేసిస్తున్నారు కదా. లాస్ట్ 2 years ఆర్ 1.5 year నుంచి మనకి లావెండర్ బాగా ఫేమస్ అయింది కదండి. అంటే కలర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చేమో. లావెండర్ లోనే పేస్టల్ షేడ్స్, లెవెండర్స్ లోనే అసలు ఎన్ని కలర్ ఆప్షన్స్ అంటే మనకి 500 రూపీస్ శారీ దగ్గర నుంచి లైక్ 1 lakh కాదు 5 lakhs రూపీస్ పట్టు చీర వరకు అన్ని లెవెండర్ షేడ్స్ లోనే వచ్చాయి. సో తను అందుకని చెప్పి లెవెండర్ చాలా ఫ్యాషన్ ఉంది అని తను ఇలా లెవెండర్ బీట్స్ తో ప్లాన్ చేయించుకుంది. ఇది బాగా నచ్చింది, ఇలాంటిదే చేపించుకోవాలి అంటే నేను నెక్స్ట్ పిక్స్ షేర్ చేస్తానండి. ఇవి సేవ్ చేసుకొని మీరు ఏ స్టోర్ కి తీసుకెళ్ళినా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. నా కలెక్షన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇదండి. ఇవి బ్లాక్ డైమండ్స్. యూజువల్లీ బ్లాక్ డైమండ్స్ ప్రైజీ ఉంటాయి కదా, అందుకే విజిబుల్ గా ఉండేదే బ్లాక్ బీడ్స్ అంతా, మిగిలిందంతా నార్మల్ గోల్డ్ చైన్. ఇది బోత్ ట్రెడిషనల్ అండ్ పట్టు సారీస్ మీదకి చాలా బాగుంటుంది. అంటే ఇవి ప్రైజింగ్ కూడా ఎలా అంటే బేస్డ్ ఆన్ ద క్యారెట్స్, లెంత్ అండ్ సైజ్ బట్టి ప్రైజింగ్ ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి బ్లాక్ డైమండ్స్ అందరూ వాడుతున్నారు కదా. ఇదైతే 4 lines. ఇది కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. కొంతమంది వీటిల్లోనే అంటే ప్రైస్ రేంజ్ ఇందులో కూడా సింగిల్ లైన్ వేసుకుంటున్నారు, ఇలా 3 lines వేసుకుంటున్నారు. బేస్డ్ ఆన్ మన డిజైన్స్ మనం దీన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు. నేనైతే 4 lines ఉన్నది పర్చేస్ చేశాను. దీనికి సింపుల్ గా మనం ఏదైనా డైమండ్ లాకెట్స్ ఆర్ మాంగ్ టికాస్ మనం టికాస్ కింద పెట్టుకోవచ్చు కదండి. ఎనీథింగ్ సీజర్స్ వి కానీ డైమండ్స్ వి కానీ ఎలాంటివైనా అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఏవైనా మనకి ప్లెయిన్ లాకెట్స్, ఎనామిల్ లాకెట్స్ అంటాం కదా, అవి కూడా వీటికి హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని నా దగ్గర ఉన్న డైమండ్ లాకెట్ తో పేరప్ చేసుకున్నాను. ఇలా సింగిల్ గా వితౌట్ లాకెట్ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వితౌట్ లాకెట్ వేసుకున్నానండి, 4 lines. మనం ఇలా వితౌట్ లాకెట్ అయితే మనము ఆల్ వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి లేదా ఇప్పుడు లాంగ్ అనార్కలీస్ మీదకి అన్నిటి మీదకి స్టైల్ చేసుకోవచ్చు. విత్ లాకెట్స్ వేస్తే ఏంటంటే లైక్ కంప్లీట్ ట్రెడిషనల్ ఆర్ ఎనీథింగ్ మనం దాని లెంత్ మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు నేను ఈ లెంత్ వరకు తీసుకున్నాను. వీటికి ఎక్స్టెన్షన్స్ వెనకాల ఎక్స్టెన్షన్స్ వేసుకుంటే మనకి లెంత్ కావాల్సినంత లెంత్ లో తీసుకోవచ్చండి. బట్ ఎనీథింగ్ మనం లాకెట్ ఇలాగా పేర్ చేసుకుంటే ఎలాగో ఇక్కడ దాకా హ్యాంగ్ అవుతుంది కదా అనేసి నేను ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. లాకెట్స్ తో ఇలా పేరప్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. వీటికి మనం ఏదైనా డైమండ్ స్టడ్స్, ఇప్పుడు స్టడ్స్ బాగా ఫ్యాషన్ కదండి, మనం స్టడ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు వీటితో. మనం ఈ పెళ్లిళ్ళకి కూడా ఇప్పుడు అందరూ ఇలా బ్లాక్ డైమండ్స్ వేసుకొని చిన్న చిన్న పెండెంట్స్ వేసుకొని వెళ్తున్నారు.
ఈజీ టు క్యారీ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఈ బ్లాక్ డైమండ్స్ వల్ల. యాక్చువల్లీ 6 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం షైనీ మనకి బాగా షైన్ తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒక ఎక్కువ హెవీగా కనపడుతుంది. బట్ మాకిక్కడ ఇది సరిపోతుంది అని నేను 4 లైన్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం సింగిల్ లైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినవన్నీ డిజైన్స్ అండ్ మోడల్స్ ఇక్కడ చూపించాను. నెక్స్ట్ టైం నేను ఇండియా విజిట్ చేసినప్పుడు కానీ ఏమైనా నేను ఫర్దర్గా పర్చేస్ చేసినా నాకు ఇది నచ్చింది అని అనిపించింది ఫ్రెండ్స్ దగ్గర చూసినా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళ ఎంతమంది నా కపుల్ షార్ట్స్ చూస్తున్నారంటే మీకు నచ్చుతున్నాయా? నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు మా కపుల్ షార్ట్స్ ఎలా అనిపిస్తున్నాయో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.